కశ్మీర్ లోయలో మరో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఈసారి ఉగ్రవాదుల టార్గెట్ తుపాకులు కాదు, మహిళల మెదళ్లు. అవును, మహిళల లక్ష్యంగా వారిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ పనిన అతిపెద్ద కుట్ర జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారు. వేర్పాటువాద నాయకురాలు నిషేధిత దుఖ్తారాన్ ఏ మిల్లత్ సంస్థ అధినేత్రి ఆసియా ఆంధ్రబి 2018 నుంచి జైల్లో మగ్గుతున్నారు. అయితే ఆమె లేని లోటు భర్తీ చేసేందుకు ఆ సంస్థ పునరుద్ధరించేందుకు జైషే మహమ్మద్ రంగంలోకి దిగింది. దీనికోసం జైష్ ఎంచుకున్న కొత్త ముఖం డాక్టర్ ఉమర్ ఫరూక్ భార్య షహజాదా. ఇంతకీ ఎవరి షహజాదా? కశ్మీర్ లోయలో మరో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. ఈసారి ఉగ్రవాదుల టార్గెట్ తుపాకులు కాదు, మహిళల మెదళ్లు. అవును, మహిళల లక్ష్యంగా వారిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ పనిన అతిపెద్ద కుట్ర జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారు. పూర్తి వెళ్లించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళ్ళడికి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు వేర్పాటువాద నాయకురాలు నిషేధిత దుఖ్తారాన్ ఏ మిల్లత్ సంస్థ అధినేత్రి ఆసియా ఆంధ్రబి 2018 నుంచి జైల్లో మగ్గుతున్న విషయం మనకు తెలుస్తుంది. అయితే ఆమె లేని లోటు భర్తీ చేసేందుకు ఆ సంస్థను పునరుద్ధరించేందుకు జైషే మహమ్మద్ ఏకంగా రంగంలోకి దిగిందట. దీనికోసం జైష్ ఎంచుకున్న కొత్త ముఖం డాక్టర్ ఉమర్ ఫరూక్ భార్య షహజాదా. అసలు ఎవరి షహజాదా? అందించేందుకు మా బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. కళా, చూసాం ఢిల్లీ కారు పేలుడు ఘటనలో కూడా ఒక లేడీనే ప్రధానంగా ఎంచుకుని షాహిన్ని పూర్తిగా కుట్ర భగ్నం చేసిన కూడా సరిపోయింది. అయితే ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉండేదో భారత్కి. ఇప్పుడు ఏంటి మళ్ళీ షహజాదా ఎవరు? అసలు జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోంది? సతీష్, ఏదైతే ఇక్కడ మనకు ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు పేలుడు తర్వాత ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వెనకాల ఉండేటటువంటి వాళ్ళు ఒక్కొక్కరిని మనము వాళ్ళ సమాచారాన్ని తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి డాక్టర్లే ప్రధానంగా ఇక్కడ ఉన్నారు. అందులో మహిళలు ఒకవైపు, మరొక వైపు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక్కసారిగా జైషే మహమ్మద్ కుటుంబంలో దాదాపు 11 మంది మరణించినటువంటి సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆ రోజు ఏదైతే తన కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దీనికి ప్రతీకారం ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ భారత్ దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ఇంకా ఉంది అన్నటువంటిది ప్రధాని మోడీ ఇచ్చినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి పిలుపు అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ డొంకలో కూడా దాగి ఉన్నా కానీ కూపి లాగి వాళ్ళని అరెస్టులు చేస్తున్నటువంటిది, పట్టుకొని వాళ్ళని చీల్చి చెండాడుతున్నటువంటి మన భారత సైన్యం ఒకవైపు. కానీ ఇక్కడ ఒకవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అక్కడ కుటుంబ సభ్యులను ఏదైతే నష్టపోయిన తర్వాత ఆయన చేసిన ప్రతిజ్ఞ తర్వాత ఇక్కడ వారికి మేనల్లుడైనటువంటి ఇక్కడ మనకు డాక్టర్ ఉమర్ అన్నటువంటిది ఇతడు మేనల్లుడు, ఆయన భార్యనే షహజాదా. అయితే ఇక్కడ మనకు ఏదైతే షహజాదా అన్నటువంటిది ఒక కీలకంగా ఆమె అంటే సహజంగా పాకిస్తాన్లో మహిళలు బయటికి రారు. కానీ ఇక్కడ జైషే మహమ్మద్ మొట్టమొదటిసారిగా మహిళలకు కొంత కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించడంలో కీలకంగా ఇక్కడ షహజాదాకు ఒక బాధ్యతలను అప్పగించారు. దానికి ముందుగా దాదాపు 2018లో మనకు ఆసియా అధినేత్రి ఆంధ్రబి ఆమె అరెస్ట్ కావడము, అప్పటి నుంచి కూడా ఏదైతే ఇక్కడ దఖ్తారాన్ ఏ మిల్లత్ అన్నటువంటి సంస్థ కూడా మూతపడినటువంటి అంశం, దాన్ని మరీ మనకి పునఃప్రారంభించేందుకు ఒక మహిళా నేత కావాలి, మహిళా నాయకురాలు కావాలి. అంతేకాకుండా మహిళల్ని కూడా ఆత్మాహుతి దాడులుగా ఉపయోగించి దేశవ్యాప్తంగా భారత్లో ప్రవేశించేలా కూడా వాళ్ళ మెదళ్లను కూడా ఒక అంటే మతపరమైనటువంటి అంశాలు అనుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక ఇక్కడ మనకు ఇంటర్నెట్గా అక్కడ కాకుండా వాళ్ళ కొన్ని క్లాసులు కూడా మతపరమైనటువంటి అంశాలు చెప్పే విధంగా వాళ్ళ కొంత ప్రతిరోజు కూడా దాదాపు 40 నిమిషాల పాటు కూడా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్లాసులను కూడా నిర్వహించేటటువంటిది దాదాపు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమైంది.
ఇక్కడ మనకు ఏదైతే అంటే గత నెల రోజుల నుంచి ఏదైతే మహిళలకు ప్రత్యేకమైనటువంటి క్లాసులు కూడా ఇస్తున్నారు, దానికి కీలకమైనటువంటిగా ఇక్కడ షహజాదా అన్నటువంటి ఈమె వచ్చేసేసి దాదాపు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మేనల్లుడు భార్యనే ఈ షహజాదా. ఈమె ప్రస్తుతము ఆమె నిర్వహించేటటువంటి విధులు ఏంటంటే దాదాపు దేశంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు వారికి ఆర్థికపరమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని దగ్గరికి చేర్చి వాళ్లకు మతపరమైనటువంటి అంశాలను ఉసిగొల్పి దేశవ్యాప్తంగా కూడా ఇటు భారత్పై రెచ్చగొట్టే విధానాలను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బోధనలు చేసి వారిని ఆత్మాహుతి దాడులుగా పంపించడము, దేశంలోకి పంపించడం అన్నది మరొకటి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మనకు పీఓకే బార్డర్ లో ఉన్నదనుకోవచ్చు, తర్వాత ఇక్కడ అనంతనాగు, కాశ్మీరు, తర్వాత పుల్వామా, ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కువగా కూడా కాశ్మీరీలు సంబంధించినటువంటి వైద్య విద్యార్థులనే వీళ్ళతో పరిచయాలు పెంచుకునే విధంగా వాళ్ళను ఏదైతే మనకు ఒక వెబ్ డాక్టర్ కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ను తయారు చేసి వారికి మతపరమైనటువంటి అంశాలు అంటే ఇక్కడ అంటే మనము ఇప్పుడున్నటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వద్ద అనుకోవచ్చు, చుట్టూరా ఉండే దేశవ్యాప్తంగా అనుకోవచ్చు, చాలా హై సెక్యూరిటీ పెంచారు భారత్. ఎప్పటికప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో కూడా హై సెక్యూరిటీ ఉన్నది. కానీ అక్కడ ఆపరేషన్ సింధూర్ తర్వాత 2-3 నెలలు కూడా ఎటువంటి కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ దగ్గర ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని ఎవరినైతే మనకు ఉగ్రవాదులుగా ఆత్మాహుతి దాడులుగా చేర్చుకోవాలి అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి రారు. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే మనకు ఇక్కడ నియంత్రణ రేఖ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల మహిళను చాలా టార్గెట్ గా చేసుకోవడము, వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ కి వెళ్లడము, హాస్పిటల్లో ఉండేటటువంటి వైద్యులే వీళ్లకు ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు. ఎందుకంటే వైద్యుల దగ్గరికి మహిళలందరూ కూడా వస్తుంటారు. ఆ మహిళలను కూడా వాళ్లకు కావాల్సినటువంటి ఏదైతే ఎకనామిక్ వాళ్ళకు ఒక కొంత సేఫ్టీ జోన్ ఇచ్చి వాళ్ళని మతపరమైనటువంటి అంశాల్లో భాగస్వామ్యం చేసుకునే విధంగా, తర్వాత వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసుకునే విధంగా కూడా వాళ్లకు అంటే ఇక్కడ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మతపరమైనటువంటి అంశాలను ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటటువంటిది దాదాపు అక్టోబర్ మనకు మొదటి వారంలో ఇక్కడ మనకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్లాసులను ఏర్పాటు చేసినటువంటిది. ఇదంతా కూడా దీనికి నాయకత్వం వహిస్తుంది షహజాదా. ఈమె కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని పిక్స్ ను కూడా మనం చూసాము. కానీ ప్రత్యేకంగా మహిళలే టార్గెట్ గా, మహిళలనే వాళ్ళ ఎజెండాగా, వాళ్ళని ఇక్కడ వాళ్ళ యొక్క ఏదైతే ఆత్మాహుతి దాడులుగా అనుకోవచ్చు, తర్వాత ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడ ఏ సహాయం కావాలన్నా దానికి ప్రత్యేకంగా మహిళలను ఉపయోగించుకోవడము, 2 ఇక్కడ డాక్టర్లను ఉపయోగించుకోవడం. మొన్న జరిగినటువంటి ఏదైతే దాడిలో కూడా ఇక్కడ డాక్టర్ ఉమర్ నబీ అనేది కూడా ఇతడు కూడా డాక్టరే. ఇక్కడ ఇతనికి సంబంధించినటువంటి దాదాపు ఇప్పటి వరకు కూడా 15 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితం మనకు ఏదైతే రోహతక్ సంబంధించినటువంటి ప్రియాంక శర్మ, ఈమె కూడా డాక్టర్. ఈమె దాదాపు ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రియాంక శర్మ ఏదైతే 8 లక్షల రూపాయలు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వారి కొరకు ప్రత్యేకంగా తన అకౌంట్ నుంచి కూడా ఉగ్రవాదులకు నిధుల కొరకు ఆమె ట్రాన్స్ఫర్ చేసిందంటే ఇక్కడ మనం ఆలోచించవచ్చు. దాదాపు 4 రోజుల నుంచి కూడా దాదాపు డాక్టర్స్ ని అరెస్ట్ చేయడము. ఇక్కడ ప్రియాంక శర్మ రీసెంట్ గా దాదాపు ఒక 2 గంటల క్రితము రోహతక్ లో ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈమె ఉగ్రవాదులకు నిధులను సేకరించిందన్నటువంటి పంపించిందన్నటువంటి విషయం కూడా వారి తల్లిదండ్రులకు కూడా తెలియదు. అంటే అసలు ఎంత మైండ్ వాష్ చేసేసి వాళ్ళని ఇక్కడ ప్రియాంక శర్మ వచ్చేసి పుల్వామాలో ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో తను పనిచేసినప్పుడు వీళ్ళంతా కూడా ఆ పరిచయంతో ఇక్కడ డాక్టర్లకు కూడా ఆమె నిధులు పంపించినటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇలాగా వీళ్ళందరికీ కూడా ఒక లేడీ కమాండర్ గా షహజాదా నిర్వహిస్తున్నటువంటి నిధులు అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా జైషే మహమ్మద్ ఈమెని ఒక ఆయుధంగా వాడుకొని ప్రత్యేకంగా ఇక్కడ మహిళలను టార్గెట్ చేసుకుని
వాళ్ళనే ఆయుధాలుగా చేసుకుని పులి గొరుపుతున్నటువంటిది, ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటిది షహజాదా. డెఫినెట్ గా కల మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అక్షరాస్యులో లేదా ఏదో కొంచెం ఆకతాయిగా ఉండే వాళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యారంటే ఒక విధం, కానీ డాక్టర్స్ ఇందులో కీలక పాత్రధారులని తెలిసినప్పుడే దేశమంతా షాక్ అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో తేగలాగితే దేశమంతా నెట్వర్క్ మొత్తం కదులుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు మహిళలనే ఇప్పుడు దీనికి కేటాయించుకుంటున్నారు, దానికి మహిళల్ని మొత్తం మైండ్ వాష్ చేస్తున్నారంటే ఇంకా అంతర్లీనంగా ఇంకెంత జరుగుతుంది అనుకోవాలి. అసలు ఇప్పుడు అడుగడుగు నిఘా పెట్టినా కూడా ఇలా రోజుకొక విషయం బయటకు వస్తూనే ఉంది, భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉంది. ఇప్పుడంటే మహిళలను ఇలా తయారు చేస్తే వాళ్ళ పని చాలా ఈజీగా అయిపోతుందని ఏమన్నా వాళ్ళు భావిస్తున్నారా, ఉగ్రవాదులు భావిస్తున్నారా? అసలు ఏంటి వాళ్ళ వ్యూహం ఎలా చూడాలి మనం? ఖచ్చితంగా ఏదైతే మనకు ఇక్కడ షహజాదా చేసేటటువంటి నిధులు అంటే దాదాపు ఒక మహిళలు ఇంకొక మహిళతో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లం చెప్పుకోవడంతో ఆమెకి సంబంధించినటువంటి అమౌంట్ ఇవ్వడము, లేకపోతే వారి కుటుంబానికి నేనున్నాను అన్నటువంటి ఒక భరోసా ఇవ్వడము, దానితో వాళ్ళకు మతపరమైనటువంటిది. మొన్న అంటే ఏదైతే ఇక్కడ మనకు ఉమర్ నబీ చనిపోయే ముందు అంటే ఏదైతే ఆత్మాహుతి చేసుకునే ముందుగా ఒక సెల్ఫీ వీడియోని చూశాడు. ఆ సెల్ఫీ వీడియోలో కూడా అసలు తను చెప్పినటువంటి అంశాలను కూడా మనం విన్నామంటే అసలు ఇక్కడ వాళ్ళ మైండ్ వాష్ ఎంతగానో వాళ్ళని బ్రెయిన్ ఇక్కడ వాళ్ళని సిస్టమ్ ఎంతగానో తయారు చేసేసి ఇక్కడ ఉరికొలిపేసేసి ఇక్కడికి పంపించింది అన్నది కూడా ఒకసారి మనం ఆలోచించవచ్చు. ఇలాగే మహిళలు ఇంకా అమాయకులు చాలా మంది చదువుకోలేనటువంటి మహిళలు ఉంటారు. వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చామంటే వాళ్ళు ఏ పనైనా చేయడానికి, వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ కుటుంబం కొరకు చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్నటువంటిది దాన్ని ఒక సెన్సిటివ్ లింక్ ని పట్టుకొని జైషే మహమ్మద్ వీరినే ప్రత్యేకంగా దీనికి అంటే ఏదైతే ఉగ్రవాదులుగా తయారు చేయడానికి, తర్వాత వారికి సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువగా మహిళలనే ఇప్పుడు ఒక ఆయుధంగా తీసుకున్నది. ఇంతకు ముందు దాదాపు మనకు అంటే ఏదైనా దాడులు చేసే ముందు కానీ ఏదైనా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంతకుముందు మనకు హర్యానాలో సంభవించినప్పుడు కూడా యూట్యూబర్స్ ని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వాళ్ళ నుంచి సమాచారం రాబట్టుకొని ఆపరేషన్స్ ఏదైతే పహల్గావ్ దాడి జరిగింది తర్వాత ఎప్పుడైతే యూట్యూబర్స్ ని మనము వాళ్ళని కంట్రోల్ చేసామో నెక్స్ట్ వాళ్ళ ఆయుధము ఇక్కడ డాక్టర్స్ అయితే ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరకు వస్తారు, వాళ్ళని ఒక ఇంటరాక్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళని అంటే వాళ్ళు ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదైతే రూట్ మ్యాప్ ఉంటుందో వాటిని చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి జైషే మహమ్మద్ దీనికి సంబంధించినటువంటి షహజాదా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆమె ఒక లేడీ డాన్ గా ఉద్భవించాలన్న ఆశయంతో ఇక్కడ జైషే మహమ్మద్ బాధ్యతలు అప్పగించినట్లు కూడా తెలుస్తుంది.